ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడిచిన మంగళవారం మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 170లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 70 మొదటి ప్రశ్న: ఎవని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి? దీనికి సమాధానము బుద్ధిహీనుని పెదవులు. రెండవ ప్రశ్న: యెహోవా నామము బలమైన దుర్గము. రిఫరెన్స్ వ్రాయండి. దీనికి సమాధానము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. మూడవ ప్రశ్న: వివేకము గల మనస్సు దేనిని సంపాదించును? దీనికి సమాధానము తెలివిని. నాలుగవ ప్రశ్న: దేని చేత వివాదమును మానును? దీనికి సమాధానము చీట్లు వేయుట చేత. ఐదో ప్రశ్న: భార్య దొరికిన వానికి ఏమి దొరికెను? దీనికి సమాధానము మేలు దొరికెను. అలాగే క్విజ్ నెంబర్ 171లోని ప్రశ్నలు కూడా నేను చదువుతానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 171 19వ అధ్యాయం ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న: ఎవరికి అందరూ స్నేహితులు? ఎవరికి అందరూ స్నేహితులు? రెండో ప్రశ్న: కూట సాక్షి ఏమి పొందకపోడు? కూట సాక్షి ఏమి పొందకపోడు? మూడో ప్రశ్న: దీర్ఘశాంతమునిచ్చున్నది ఏది? దీర్ఘశాంతమునిచ్చున్నది ఏది? నాలుగో ప్రశ్న: ఏమి కలిగియుండుట జీవ సాధనము? ఏమి కలిగియుండుట జీవ సాధనము? ఐదో ప్రశ్న: రాజు కోపము సింహ గర్జన వంటిది. రిఫరెన్సు వ్రాయండి. రాజు కోపము సింహము గర్జన వంటిది. రిఫరెన్సు వ్రాయండి. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నల సమాధానాలు రాయాలి. అలాగే అడ్రస్ విభాగంలో పాస్టర్ కె శాంతి సాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజ్ సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 170కు మాకు సమాధానాలు రాసిన వారు: పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, కె దుర్గాభవాని, పెమ్మరాజు కామేశ్వరి, శాంతినగర్ నుండి ఒలివ ఎలిజబెత్, ఎం ప్రవీణ్ కుమార్, గోడి జ్ఞానమణి, లింగపాలెం నుండి రామకూరి ప్రియా కీర్తన, బి సురేష్, దోర్కమ్మ, డాక్టర్ బి శంకరం, అమీనాపేట నుండి ఎం శైలజ, వనజ, భీమడోల్ నుండి రొక్కాల మేరీ, అపరంజమ్మ, జేవియర్ నగర్ నుండి జె జయప్రద, టి శాంతారత్నం, కె కుమారి, రాఘవాచారి వీధి నుండి రాచేటి నవనీతం, దార్ల సుకుమారి, కమ్మవారి షాపు నుండి జమ్ములముడి ప్రభావతి, లాజర్, గుర్జాల నిర్మల, బాబురావు, లంకపేట నుండి వై ప్రేమ ఆల్బర్ట్, పోతునూరు నుండి కొమ్మారెడ్డి అకుల ప్రిస్కిల్లా, వెన్నవల్లివారిపేట నుండి బేతాళ దీవెనమ్మ, తాళ్ళూరి శాంతి సూజన్, టైటస్ నగర్ నుండి మేడిపల్లి సుమలత, తంగేలముడి నుండి బి నాగేశ్వరరావు, కొత్తూరు నుండి ఎన్ పూర్ణచంద్రరావు, బి బాబురావు, కొత్తగూడెం నుండి కండవల్లి వెరోనిక, సుధా రాణి, సంజయ్ గాంధీ కాల్ నుండి జుజవరపు స్వర్ణభూషణం, తడికలపూడి నుండి ఓసా భీమేశ్వరరావు, పద్మ, పెన్షన్ లైన్ నుండి ఏఆర్ లారెన్స్. మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచయం చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం నిమిత్తం ఆర్థిక సహకారం అందిస్తున్న వారు దుగ్గిరాల వాస్తవ్యులు శ్రీ కొండపు లూథర్ పాల్ గారు, శ్రీమతి గ్రేసమ్మ గారు, విజయశాలిని, సూర్య నిరంజన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ కుటుంబము దీవించబడినట్లు ప్రార్థించండి. ఏసే పరిష్కారంకు ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, సహకారం అందించడానికి ముందుకు రండి. తెలుగు ప్రజల సువార్తీకరణోద్యమం నిమిత్తం ప్రార్థిస్తున్న మీరు ప్రభువును మహిమపరిచి మరింత ప్రార్థించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. క్విజ్ రాసిన బిడ్డల కొరకును ప్రార్థించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రేక్షకులు ఎంతో ఆశతో ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఎదురు చూస్తున్నారు.
మీ వాక్యము ఎవరికి అవసరమో, ఏ విధంగా అవసరమో మీరు ఎరుగుదురు. అట్టి వారిని మీరు ఈ దినం సంధిస్తున్నారు కనుక మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా ప్రేక్షకులను దీవించండి, ఆధ్యాత్మిక వృద్ధినివ్వండి. ఈ దినపు వాక్యం ప్రసారానికి సహకారం ఇచ్చిన కొండపు లూథర్ పాల్ గారు, గ్రేసమ్మ గారు, విజయశాలిని, సూర్య నిరంజన్లను దీవించండి. అనేక మంది ఈ కుటుంబాన్ని మాదిరిగా తీసుకొని ముందుకు రావటానికి, ఎపిసోడ్స్ ఇవ్వటానికి సహాయం చేయండి. ప్రభు, మాతో మీరు మాట్లాడండి, ఘనత పొందండి. యేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 26వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. దీనిలో 28 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 28 వచనాలలో చాలా దివ్యమైన జీవితానికి కావలసిన, అప్లై చేసుకుంటానికి అవసరమైన అంశాలు నేర్పించబడ్డాయి. మొదటి వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. గిట్టదు అంటే కుదరదు అని అర్థం, వ్యతిరేకం అని అర్థం. ఎండాకాలంలో మంచు సరిపోయేది కాదు. ఎండాకాలంలో మంచు యొక్క ప్రభావం ఉండదు. కోతకాలానికి వర్షం గిట్టదు. పంట పండి చేతికొచ్చే సమయాన వర్షం పడితే పంట చేజారిపోతుంది కనుక వర్షం రాకూడదని రైతు ప్రార్థన చేస్తాడు. కనుక కోతకాలానికి వర్షం అంటే పడదు, ఎండాకాలానికి మంచు అంటే పడదు. అలాగే బుద్ధిహీనునికి ఘనత పడదు. బుద్ధిహీనుడు ఘనత వచ్చు అవకాశాలన్నీ జారవిడ్చుకుంటాడు, అందుకే వాడు బుద్ధిహీనుడు అవుతాడు. బుద్ధిహీనుడు అంటే 2 కొమ్ములు 5 తలకాయలు ఉండేవాడు కాదు. మనుషులే చాలా అందంగా ఉండొచ్చు, చదువుకున్నవాడై ఉండొచ్చు, సంస్కారం ఉన్నవాడై ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మూర్ఖత చొప్పున బుద్ధిహీనత వచ్చే అవకాశం ఉంది. బుద్ధి వక్రీకరించినప్పుడు హీనత్వమే కదా. అటువంటి వానికి ఘనత గిట్టదు. ప్రజలు అటువాన్ని సహించలేరు. ప్రజలకు క్షేమం కలిగించే మనస్సు వానికి ఉండదు. అందుకే వానికి ఘనత ఎవరెవరు. చాలామంది లోకం పాడైపోయింది అంటారు. లోకం కాదు పాడైపోయింది, నీ అంతరంగం మొదట పాడైపోయిందేమో చూసుకో. లోకములో అందరూ ఇట్లా క్రూరంగా ఉన్నారు, అందరూ అట్లున్నారు ఇట్లున్నారు అని చెప్తూ ఉంటాం. కానీ అంతరంగంలో అసలు నువ్వెట్లా ఉన్నావు? నీవు బుద్ధిమంతుడువా, బుద్ధిహీనుడువా? ఏ క్రియలు బయలుపరుస్తున్నావు, ఏ తలంపులు బయటకు వ్యక్తపరుస్తున్నావు? కనుక నీకు ఘనత వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు పోగొట్టుకుంటున్నావు? చాలా పర్యాయాలు బుద్ధిహీనుని వలె మనం కూడా ఉంటాం. ఎందుకంటే మనం ప్రాచీన పాపపు స్వభావాన్ని శరీరమందు కలిగి ఉన్నాం. దానిని ప్రభు విరిచి నూతన స్వభావం ఇచ్చాడు. శరీరం పాపానికి అమ్మబడింది కనుక బుద్ధిహీనత సర్వసాధారణంగా మానవుని విషయంలో బయటపడుతూనే ఉంటుంది. ఈ బుద్ధిహీనత నుంచి నీవు తప్పించుకోకపోతే నీకు ఘనత రాదు. ఘనత ఇవ్వటానికి దేవుడు అవకాశం ఇస్తుంటాడు. దానిని పొందటానికి ఈ బుద్ధిహీనునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది అతనికి వ్యతిరేకం. ప్రజలు తిడుతూ ఉంటే అతడు ప్రజలను తప్పుపట్టుకుంటూ పోతాడు తప్ప ప్రజలను తన వైపు ఆకర్షించుకునే జీవితం అతనికి ఉండదు. కనుక బుద్ధిహీనునికి ఘనత గిట్టదు అని చెప్పాడు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచూ ఉండు వాన కోయలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. ఏమిటి శాపాలు ఉన్నాయా? వింటున్నారా?
శాపాలు ఉన్నాయా? శాపాలు పనిచేస్తాయా? కథలలో మనం చదువుతాం, ఎవరో ఒక ఆయన చాలా తపస్సు చేసుకున్నాడు, భంగం కలిగింది, లేదంటే దాన్ని బట్టి శాపం ఇచ్చాడు, ఇట్లాంటివి మనం చదువుకుంటూ ఉంటాం. మరి ఇట్లా శాపం తగులుతుందా? ఇక్కడ శాపము అనే పదం దేనిని బట్టి వచ్చింది అసలు అనేది మనం చూస్తే అవతల వ్యక్తి ప్రవర్తనను బట్టి వచ్చింది. శాపము వచ్చిన పలికిన వ్యక్తిని బట్టి కాదు, దానికి కారణం అవతల వ్యక్తి యొక్క ప్రవర్తన. ఒకని ప్రవర్తన సరిగా ఉంటే నిష్కారణంగా అతనిపై వేసే శాపపు మాట పనిచేయదు. సోదరుడా, సోదరి, ప్రవర్తన సరిగా లేకుండా అతడి జీవితం భ్రష్టమైపోవాలని నువ్వు అనుకుంటే మాత్రం అవుతుందా? అవదు. ఒకని నడత తిన్నగా ఉంటే, ఒకని కంటి చూపు విజయం పొందింది అయితే అతనికి ఘనత కలుగుతుంది. సోదరుడా, సోదరి, చాలామంది శపిస్తుంటారు, కారణం లేకుండా అది తగలదు, అది వారికి నెరవేరదు. ఎందుకంటే వారి ప్రవర్తన దేవునికి తెలుసు. సోదరుడా, సోదరి, మీ జీవితంపై అనేకులు శపిస్తున్నట్లుగా ఉన్నారా? దాన్ని బట్టి కంగారు పడకండి. వారు అన్నారు, వీరు అన్నారు, అది జరుగుతుందేమో అనుకోకండి. మీ ప్రవర్తన బాగుంటే మీకేం కాదు, దేవుడు మిమ్మల్ని సంరక్షించగలుగుతాడు. గుర్రమునకు చముకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. హూ విల్ కంట్రోల్ ద డాంకీ? ఎవరు కంట్రోల్ చేస్తారు? కళ్ళెం వేయాలి దానికి. కనుక గాడిదకు కళ్ళెం వేస్తాడు, గుర్రానికి చొబుకేస్తాడు. అలాగే మూర్ఖుడికి, బుద్ధిహీనుడికి బెత్తమే జవాబు. శారీరక గాయం లేదా శరీరానికి కలిగిన దెబ్బలు ఎట్లా అవుతాయో తెలిసిన అంతరంగంలో మార్పుకు కారణమవుతాయి. కనుక ఈ దెబ్బలు తగలటం అనే దానిపై, వీపుకు బెత్తం వాడటం, లోపల అంతరంగంలో రెండో థాట్ క్రియేట్ అవటానికి అవకాశం వస్తుంది. మూర్ఖుడు తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళను పట్టు కూర్చుంటాడు. ఒక కాలు అతని చేతిలోనే ఉందని అనుకోడు. వీపు మీద బెత్తంతో ఒకటి తగిలిస్తే అప్పుడు గ్రహిస్తాడు. అంటే ఇక్కడ బెత్తాలు వాడమని ఉద్దేశం కాదు, కానీ ఒక వ్యక్తి యొక్క జీవితంలో మూర్ఖత్వం కారణంగా అతడు చాలా నష్టపోతాడని, తనకు కలిగిన గాయాల చొప్పునైనా అతడు పరివర్తన మార్పులోనికి రావాలనేది సూచించబడుతోంది. 4వ వచనం, వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకు, ఇచ్చిన ఎడల నీవు వానిని పోలి ఉందువు. ఒక కథ ఒక దినాన్ని చదివాను. ఇద్దరు రోడ్డు మీదకి వచ్చి పోట్లాడుకుంటున్నారు. నువ్వు అడ్డగాడిదవి అంటే నువ్వు గాడిదవి అని, నీవే గాడిదవి అంటే నీవే అడ్డగాడిదవి అని, ఇట్లా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. అటు ప్రక్కగా వెళుతున్న సోదరులు, ఫ్రెండ్స్ ఇద్దరు అది గమనించారు. పక్కన మిత్రుడు తన్నాడే, వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు, మనం వెళ్ళి విడదీద్దాం అని అంటే, ఆ పక్కన ఆయన అన్నాడట, ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లే, ఎందుకు విడదీయటం, పోదామన్నాడు. అంటే ఈయన గాడిదంటే ఆయన అడ్డగాడిద అంటున్నాడు కనుక ఇద్దరు ఒకే జాతికి చెందినవారా, ఒకడు తిడుతున్నాడు, ఇంకోటి ప్రతిగా తిడుతున్నాడు. నథింగ్ డిఫరెన్స్ ఇన్ ఇట్. యూ కెనాట్ జడ్జ్ దెమ్. వాళ్ళలో ఈడు మంచోడు, ఈడు చెడ్డోడని నువ్వు తీర్పు తీర్చే పరిస్థితి లేదు కనుక మనం వెళ్ళిపోదాం పదా అని తీసుకుపోయాడట. ఆలోచిస్తున్నారా? ఒకడు నిన్ను తిట్టాడని నువ్వు కూడా తిట్టేస్తే, ఒకడు నిన్ను కొట్టాడని నువ్వు కూడా కొట్టేస్తే, ఒకడు నీ వెళ్తుంటే మార్గంలో ఉమ్మూసాడని నువ్వు కూడా వాడిని చూసి ఉమ్మూస్తే ఏమిటి తేడా? నీలో ఉన్నటువంటి విశ్వాస లక్షణం ఏమిటి? చూడండి, అనేక మంది మనలను ద్వేషిస్తుంటారు. వాళ్ళని మనం కూడా ద్వేషిస్తే ఏమిటి ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. వానిని పోలిన వానమే అవుతాం. కనుక యూ మస్ట్ షో ద డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ.
సమాజంలో క్రైస్తవుడు ఒక ప్రత్యేకమైన భిన్నమైన ప్రవర్తన, దైవిక ప్రవర్తన కనపరచగలగాలి. లేకపోతే ప్రయోజనం లేదు. తదుపరి వచనం, వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరము ఇమ్ము, అలాగు చేయనిడలా వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకునను. ఇక్కడ చూడండి ఎంత విచిత్రంగా రాశాడు. 4వ వచనంలో ప్రత్యుత్తరం ఇయ్యకుము అని రాశాడు. ఇస్తే నీవు వానిని పోలుంటావు అన్నాడు. మరి కింద వచనంలో ప్రత్యుత్తరం ఇమ్ము అని రాశాడు. దీన్ని బట్టి వాని వలె ప్రత్యుత్తరం ఇవ్వద్దు. ఎవరి వలె? మూర్ఖుడు మూర్ఖంగా మాట్లాడాడు కనుక మూర్ఖుడు వలె ప్రత్యుత్తరం ఇస్తే నువ్వు కూడా మూర్ఖుడు వలె ఉంటావు. అయితే అలా ఇవ్వద్దు, ఒక జ్ఞాని వలె నీవు ప్రత్యుత్తరం ఇమ్ము. మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము. మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము. అలాగ చేయకపోతే వాడు గొప్పవాడు అనుకుంటాడు. కొన్ని పర్యాయాలు ఇట్లాంటి వ్యక్తులు తగులుతారు. నాకు అన్నీ తెలుసు, వాడికి తెలిసింది శూన్యం, అయినా కూడా డామినేట్ చేయటం కోసం ఏదో ఒక వేషం వేస్తుంటాడు. అట్లాంటి వారు నోరు కట్టించడానికి నీకు తెలిసిన జ్ఞానాన్ని ఖచ్చితంగా 10 మంది కన్విన్స్ అయ్యేటట్టుగా ఒప్పించాల్సిందే. లేకపోతే వాడే జ్ఞానిని అనుకుంటాడు, బోర్ల పడతాడు. అతనికి ప్రమాదం, అనేకులకు ప్రమాదం. కనుక జ్ఞానం ఎరిగి మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇవ్వటం నేర్చుకుందాం. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు. కాళ్ళు తెగగొట్టుకొని విషం తాగితే ఇంకేం నడుస్తాడు? విషం తాగిన వాడు పరిగెత్తుకొని వైద్యుని దగ్గరికి పోవాలి. అయితే కాళ్ళు తెగగొట్టుకున్నాక విషం తాగటం అంటే అతనికి మరణం తప్ప వేరొక శరణ్యం లేదు. అట్లాంటి స్థితిలో ఉంటాడట మూర్ఖుని చేత వర్తమానం పంపినవాడు. మధ్యవర్తిగా మూర్ఖుడిని పంపితే విషయం పాడైపోతుంది, సంగతి పాడైపోతుంది. అనేక మీడియేషన్స్ ఫెయిల్ అయిపోవటం వలననే అనేక ప్రాజెక్ట్స్ నిలుపుదలైపోయాయి. కనుక నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు, మూర్ఖుని మధ్యవర్తిగా వాడినటువంటి వాడు కాళ్ళు తెగగొట్టుకొని విషం తాగి గిలగిల్లాడుతున్న వానితో సమానుడు. కనుక నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరిని నీ విషయాల పట్ల వినియోగించుకుంటున్నావు ఆలోచన చేసుకోవాలి. కుంటివాని కాళ్ళు పట్టు లేక పడి ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును. బుద్ధిహీనుని గనపరుచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. ఎంత నిండైన మాటలో చూస్తున్నారా? వడిసెలలో రాయి పెట్టి దానిని బంధించకుండా ఫ్రీగా ఉంచి ఒక వడిసెలలో 2 పట్టుకునేటువంటి 2 దారాలు ఉంటాయి, పైది కిందది. ఒకటి విడిచిపెడితే ఆ వడిసెలలో ఉన్న రాయి ముందుకు పోతుంది. కాబట్టి రాయి ఫ్రీగా ఉండాలి. దాంతో పాటుగా తాడేసి కట్టేస్తే వడిసెలతో అది రిలీజ్ అవుతుందా? అవదు. నువ్వెంత వేగంగా తిప్పి ఒక కొనను విడిచిపెట్టినా అది దానితోనే ఉండిపోతుంది. ఎందుకంటే నీ వేగం నిర్జీవంగా అయిపోతుంది, నిర్వీర్యం అయిపోతుంది. ఎందుకంటే అది కట్టబడిన రాయి. చాలా పర్యాయాలు మూర్ఖుల నోట సామెత ఎట్లా ఉంటుందట? కుంటివాని కాళ్ళు పట్టు లేకుండానట్లు మూర్ఖుల నోట సామెత ఆ విధంగా ఉంటుంది. బుద్ధిహీనుని గనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానం. మీరు ఎవరిని గనపరుస్తున్నారో ఒకసారి పరీక్ష చేసుకోండి. మూర్ఖుడిని బుద్ధిహీనుని మీరు గనపరిస్తే వాడు మూర్ఖుని పనులే మీకు తిరిగి చేస్తాడు, కానీ మంచి పనులు చేయడు. ఒక బుద్ధిహీనుడితో నువ్వు మాట్లాడితే అది బుద్ధిహీనుడని నీకు ఎట్లా తెలుస్తుందో తెలుసా? వాడు అనవసరంగా నువ్వు గనపరిచినటువంటి స్థితి ఎప్పుడు అర్థమవుతుందంటే అతడు వలన పని కానప్పుడు అర్థమవుతుంది. మీరున్నారు మాకేంటి సార్ అని మనం ఆయన అన్నాం అనుకోండి, ఆయన చేయకపోతే ఆ సారు వల్ల ప్రయోజనం ఏమిటి?
అతడు కనబడటానికి సారుగానే ఉన్నాడు కానీ అతడు పని చేయడు. ఒడిసెలలో రాయి పెట్టి కట్టేస్తాడా ఎవరైనా? మూర్ఖుడు కాదా? కనుక కట్టబడిన రాయి ఎలా విడుదల పొందకుండా ఒడిసెలతో పడిపోతుందో అట్లాగే మూర్ఖత్వంతో ఉన్నవాడిని, బుద్ధిహీనుణ్ణి గనపరిచిన వారికి సంభవిస్తుంది. అంటే వారి పనులు పూర్తి కావు, వారి శ్రమ నుండి బయటకు రారు, వారి గమ్యం పూర్తి కాదు. మూర్ఖుల నోట సామెత మత్తుగొనువాని చేతిలో ముళ్ళు కుచ్చుకున్నట్లుండెను. మూర్ఖుడు సామెత చెప్తే సెడేషన్ తీసుకున్న వ్యక్తికి ముళ్ళు గుచ్చితే తెలుస్తుందా? తెలియదు. డాక్టర్స్ ఎనస్థీషియా ఇచ్చిన తర్వాతనే కదా శరీరంపై ఆపరేషన్ నిమిత్తం కత్తి ఘాటు పెట్టేది. లేకపోతే శరీరానికి తెలిసిపోతుంది, తోసేస్తాడు పేషెంట్. మత్తు తీసుకున్న వానికి గాయం ఎట్లా తెలియదో మూర్ఖుని నోట సామెత కూడా అట్లాగే ఉంటుంది. ఎక్కడ వాడుతున్నాడు, ఎందుకు వాడుతున్నాడు, దాని ప్రయోజకత్వం ఏమిటి అనేది తెలియదు. అంతేకాక మూర్ఖుని నోట సామెత ఎదటి వ్యక్తిని గాయపరుస్తుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి నోట సామెత ఇన్ఎఫెక్టివ్గా ఉంటుంది, ప్రయోజనం లేనిదిగా ఉంటుంది. 10వ వచనం, అధికముగా పొందినవాడు సమస్తము చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు, కూలికి వానిని పిలిచిన వాడు చెడిపోతాడు. చూడండి, కొందరు ట్రేడ్ పీపుల్ ఉంటారు, పని చేసేవారు ఉంటారు. నేను చాలామందిని చూశాను అట్లా. వాడికి ఎంత మూర్ఖత్వం ఉంటుందో. అలాంటి వారితో పనిని పిలుచుకుంటే ఓనర్ పాడైపోతాడు. ఒక దినాన నేను వ్యక్తిగతంగా ఒక పర్టికులర్ ట్రేడ్కి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి పని చేపిస్తున్నాను. వాడు సగంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమిటి వాని వల్ల ప్రయోజనం? వాడు మూర్ఖుడు, చెప్పినా అలువు కాలేదు. వాని వలన కలుగు లాభం నిలబడదు. అంతేకాదు కూలికి వానిని పిలిచి వాడు చెడిపోతాడు. కనుక నీవు ఎవరితో అసోసియేట్ అవుతున్నావు వర్క్ విషయంలో, వాడు మూర్ఖుడు కాకూడదు. మూర్ఖులతో అసోసియేట్ అయ్యావో నీ పని వెనక్కి పోతుంది, ముందుకెళ్ళదు. కనుక నీవు వర్క్ ఓరియంటెడ్గా ఉండాలి అంటే నువ్వు తప్పక మూర్ఖుల స్వభావం కలిగిన వారిని బయటకు పెట్టాలి, లేకపోతే నీ పని ముందుకు సాగదు. కనుక ఇది ప్రథమంగా ప్రతి ఒక్క వ్యక్తి నేర్చుకోవాలి. తన మూఢతను కనపరచువాడు మూర్ఖుడు, మరలా కనపరచువాడు మూర్ఖుడు కక్కిన దానితో తిరుగు కుక్కతో సమానుడు. కక్కిన దానికి తిరిగి వెళ్ళిపోయేటువంటి వాడు కుక్కతో సమానుడైనటువంటి వాడు వీడు. దీనివలన ఏమిటి ప్రయోజనం? ఏమి ప్రయోజనం లేదు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మూర్ఖుని యొక్క ప్రవర్తన ఉంటుంది. మూర్ఖుడు మరలా మూర్ఖత్వమే చూపుతాడు, మారడు వాడు. మూర్ఖుడు మూర్ఖత్వమే చూపుతాడు కానీ మంచితనం కనపరచడు. అందుకని కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కుక్క తోక వంకర అంటారు చూశారు, వంకర తోక మీరు తిన్నగా పెట్టి ఒక స్కేల్ కట్టి 2 రోజులైన తర్వాత స్కేల్ తీసేస్తే తోక మళ్ళీ వంకరే అవుతుంది కానీ తిన్నగా ఉండదు. అదేవిధంగా మూర్ఖుడు తన మూర్ఖత్వాన్ని మానలేడు. పశ్చాత్తాపముతో కూడిన మార్పు అతనిలో రాకపోతే అతనిలో మూర్ఖత్వం అతనిని విడిచిపెట్టదు అని రాస్తున్నాడు. తన దృష్టికి జ్ఞానిని అనుకుని వాడిని చూచితివా, వాడిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. వాక్యము వింటున్నారా? ఇక్కడ వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నారు. ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ వచనం చాలా గంభీరమైన వచనం. రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. తన దృష్టికి జ్ఞాని అనుకుని వారిని చూచితివా. మీకు అనేక మంది ఇలాంటి వారు కనబడి ఉంటారు కదా. రేపటి దినం అతని గురించి ఆలోచన చేద్దాం. వాక్య ధ్యానం కొరకు సహాయం చేసిన వారు దుగ్గిరాల వాస్తవ్యులు శ్రీ కొండపు లూథర్ పాల్ గారు, శ్రీమతి గ్రేసమ్మ గారు, విజయశాలిని, సూర్య నిరంజన్ మరియు కుటుంబ సభ్యులు సహాయం ఇచ్చారు. లూథర్ పాల్ గారిని, గ్రేసమ్మ గారిని
విజయశాలిని, సూర్య నిరంజన్లను ప్రభువు దీవించినట్లు మీరు ప్రార్థించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రండి. తెలుగు ప్రజల సువార్థీకరణోద్యమం నిమిత్తం తప్పక ప్రార్థించమని నేను ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందచేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానము. ఏలూరు పత్తెబాదాలో వేదరాజు సినిమా హాల్ ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. క్విజ్ నెంబర్ 171లోని ప్రశ్న మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 171 19వ అధ్యాయం ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఎవరికి అందరూ స్నేహితులు? ఎవరికి అందరూ స్నేహితులు? రెండో ప్రశ్న, కూట సాక్షి ఏమి పొందకపోడు? కూట సాక్షి ఏమి పొందకపోడు? మూడో ప్రశ్న, దీర్ఘశాంతమునిచ్చున్నది ఏది? దీర్ఘశాంతమునిచ్చున్నది ఏది? 4, ఏమి కలిగి ఉండుట జీవ సాధనము? ఏమి కలిగి ఉండుట జీవ సాధనము? 5వ ప్రశ్న, రాజు కోపము సింహ గర్జన వంటిది. రిఫరెన్స్ రాయండి. రాజు కోపము సింహ గర్జన వంటిది. రిఫరెన్స్ రాయండి. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం మీ ప్రియబిడలంగా మేము ప్రార్థిస్తున్నాం. తెలుగు ప్రజలను విశ్వవ్యాప్తంగా రీచ్ అవటానికి మీరు మాకిచ్చిన కృప కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కావలసిన వనరులను సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. కొండపు లూథర్పాల్ గారు, గ్రేసమ్మ గారు, విజయశాలిని, సూర్య నిరంజన్లను దీవించి ఆశీర్వదించండి. వారి అవసరములు తీర్చండి. అనేక మంది ఎపిసోడ్స్ చూడటానికి ముందుకు రావటానికి కృప చేయండి. ప్రభు, ఈ రాత్రి కాలం మా ప్రేక్షకులను నిండుగా దీవించండి. రేపటి వాక్య ధ్యానంలో కలుసుకునే పర్యంతం మీ కృప మాకివ్వండి. క్విజ్ రాసిన బిడ్డలను ఆశీర్వదించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.